అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పోయి ఒక మంట పెట్టి వచ్చిండు. రేవంత్ అన్న పరకాల నియోజకవర్గానికి పర్యటనకు పోయిండు. అక్కడ భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ పోలేదు. కొండా సురేఖ ఎందుకు పోలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి రేవూరు ప్రకాష్ రెడ్డి కొండా సురేఖను పిలవలేదా, లేకపోతే కొండా సురేఖను పిలిచినా కూడా కొండా సురేఖ పోలేదా? ఎందుకంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి కొండా సురేఖకు ఎందుకో పడట్లేదు, వాళ్ళిద్దరికి పంచాయతీ అవుతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పటి నుండి కాదు, స్టార్టింగ్ నుండి రేవూరు ప్రకాష్ కొండా సురేఖ పైన కంప్లైంట్ ఇవ్వడం, మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇవ్వడం, హైకమాండ్కి కంప్లైంట్ ఇవ్వడం, రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, కొండా సురేఖ నన్ను పట్టించుకుంటలేదు, కొండా సురేఖను కలవనీకి పోతే ఆమె కలుస్తలేదు, ఏమన్నా పనులు ఉంటే ఆ పనులు కూడా చేస్తలేదు. సో కాబట్టి ఇక నేను కొండా సురేఖను కలవను, కొండా సురేఖతో మాట్లాడను, కొండా సురేఖ ఆఫీస్ కూడా నేను వెళ్ళనని చెప్పి ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ తేల్చి చెప్పేసిండట. ఆ తర్వాత పరకాల క్యాడర్ను కొండా సురేఖ డిస్టర్బెన్స్ చేస్తుందని కూడా రేవూరు ప్రకాష్ గతంలో కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండట. సో కొన్ని పంచాయతీలు అవుతున్నటువంటి నేపథ్యంలో రేవూరు ప్రకాష్ వర్సెస్ కొండా సురేఖకు సంబంధించినటువంటి ఒక గొడవ స్టార్టింగ్ నుండే నడుస్తుంది. అయితే రేవూరు ప్రకాష్కు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొండా సురేఖ కూడా పంచాయతీ అవుతున్నది. ఎట్లా పంచాయతీ అవుతుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో దేవాదాయ శాఖ, ఆ దేవాదాయ శాఖలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండని, కొండా సురేఖకు తెలియకుండా, కొండా సురేఖకు చెప్పకుండా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు మొత్తం రేవంత్ రెడ్డి తీసుకుంటుండని, రేవంత్ రెడ్డి చెప్తే వినట్లేదని, రేవంత్ రెడ్డి కావాలనే కొండా సురేఖను టార్గెట్ చేసిందని, కొండా సురేఖను పదవి నుండి తప్పించడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసింది అనేటటువంటి రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, కొండా సురేఖ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, కొండా సురేఖ మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది, కాబట్టి కొండా సురేఖను మార్చాలని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంకా తర్వాత కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి పైన కొంత అసహనంతో ఉన్నారు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఎప్పుడు గొడవ ముదిరిందంటే, అయితే కొండా సురేఖ ఓఎస్డి, ఆ తర్వాత రోహిన్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఏదో కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టిరని, లేకపోతే ఏదో సిమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిరని చెప్పి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. తర్వాత రోహిన్ రెడ్డి ఏదో పిస్తోల్ పెట్టిండని, బెదిరించిండని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఎవరైతే కొండా సురేఖ ఓఎస్డి ఆయన ఏదో అవినీతి చేస్తుందని, ఆయన ఏదో దందాలు చేస్తున్నా, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఓఎస్డిని కొండా సురేఖకు తెలియకుండానే రేవంత్ రెడ్డి తీసేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ ఇంటికి రేవంత్ రెడ్డి పోలీసులను కూడా పంపించిండు. ఆ తర్వాత కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డిని కాపాడుకున్నది. ఆ తర్వాత వాళ్ళ కార్లో కూడా తీసుకుపోయింది కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డిని. అయితే అదే రోజు కొండా సురేఖ వాళ్ళ బిడ్డ మాట్లాడింది రాత్రి ఒక ఛానల్లో, ఒక మీడియా ఛానల్లో ఆమె మాట్లాడింది. ఏమనంటే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఇష్టం ఉన్నట్టు సంపాదించుకున్నారు, రేవంత్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి రోహిన్ రెడ్డి ఒక వ్యక్తికి పిస్తోల్ పెట్టి బెదిరించిండు, ఇంకో రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, రేవంత్ రెడ్డి ఊకే మా మదర్ని తిడుతున్నాడు, మా మదర్ బాధపడుతుంది, మా మదర్ ఏడ్చింది, నేనే ఢిల్లీకి పోయి ఒకసారి మా మదర్ని తీసుకొని వచ్చిన, మా మదర్ బాగా సఫర్ అయింది, రేవంత్ రెడ్డి ఊకే తిట్టడము, ఊకే కోప్పడ్డము, ఇంకా మా మదర్కి కూడా అంత ఇబ్బంది అవుతుందని చెప్పి కొండా సుష్మితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కొండా సుష్మితక్క మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్న అట్లా ఇట్లా అని చెప్పి ఎప్పుడైతే కొండా సుష్మిత మాట్లాడిందో, అప్పటి నుండి రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు పంచాయతీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేడారం జాతరకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు, మేడారం జాతర ప్రారంభం అవుతున్నటువంటి టైం ముందు ఒక 6 months బ్యాక్, ఒక 3 months బ్యాక్ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేసారు. అంటే మేడారం జాతర రోడ్ వేయడం కానివ్వండి, లేకపోతే కొన్ని విగ్రహాలు కట్టడం కానివ్వండి, టెంపుల్ రినోవేషన్ కానివ్వండి, ఇట్లా రకరకాల పనులు జరిగినాయి. దాదాపు ఒక 100 కోట్లు 150 కోట్లతోటి పనులు చేసేటటువంటి కార్యక్రమం చేసారు. అయితే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే కొండా సురేఖ చూసుకోవాలి మొత్తం, ఎండోన్మెంట్ మినిస్టర్ ఆమెనే కాబట్టి. కానీ కొండా సురేఖను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. అక్కడ కొండా సురేఖకు నచ్చలేదు. ఆ తర్వాత మంచిరేవుల దగ్గర అనుకుంటా ఏదో టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే శంకుస్థాపన ఉంటుండే, అక్కడ శంకుస్థాపన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొండా సురేఖకు ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి పోయి శంకుస్థాపన చేసి వచ్చిండు, రిబ్బన్ కట్ చేసి వచ్చిండు, కొబ్బరికాయ కొట్టొచ్చిండు. ఇంకా వేరే వేరే టెంపుల్స్కి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఉన్నా, టెంపుల్స్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ పనులున్నా కూడా కొండా సురేఖకు చెప్పకుండా రేవంత్ రెడ్డి పోయి ఇంకా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు, ఆయనే పోయి చూసి వస్తున్నాడు. ఇప్పుడు ఇక మంత్రి కొండా సురేఖ ఉండేందుకు? ఇప్పుడు కొండా సురేఖ చేయాల్సినటువంటి పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తుంటే ఇంకా సదరు మంత్రి కొండా సురేఖ ఎందుకు? కొండా సురేఖకు శాఖ ఎందుకు? ఇంకా కొండా సురేఖ
ఆమె చాలా ఇబ్బంది పడ్డది. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి పని రేవంత్ రెడ్డి చేస్తలేడు, అన్ని మంది పనులు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇంకా వేరే వేరే పనులు కూడా రేవంత్ రెడ్డి అన్ని శాఖలలో వేలు పెడుతున్నాడు, అన్ని శాఖలు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు, ఇక మేము ఉండి దండగా అని చెప్పి కొండా సురేఖ కోపం వచ్చి రేవంత్ రెడ్డి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెడితే ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా కొండా సురేఖ పోలే, అటెండ్ కాలేదు. ఎందుకు రాలేదని చెప్పి కొంతమంది మంత్రులు అడిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్కి వచ్చిన ఇక దండగానే, ఎందుకంటే మన మీటింగ్ వచ్చిన రేవంత్ రెడ్డి మనల్ని డమ్మీ చేస్తాడు కాబట్టి రాకపోవడం మంచిది, అవసరం అనుకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి చాలాసార్లు కొండా సురేఖ చెప్పిందట. ఆ తర్వాత యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి. ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, కొండా సురేఖకి రేవంత్ రెడ్డి చెప్పని కూడా చెప్పలేదట. ఇప్పుడు సదరు మంత్రి కన్సర్న్ మినిస్టర్ ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖకు మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోండి అంటే అర్థమైంది అంటే కొండా సురేఖకు పంచాతన అయితే లేదు, కొండా సురేఖ పని చేస్తలేదు, కొండా సురేఖ మంత్రి పదవిలో ఉండి కూడా ఆమె వర్త్ కాదు, ఆమె మంత్రి పదవి ఉండి కూడా ఆమెకి ఏం పని వస్తలేదు, అందుకే నేను చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పడానిక, లేకపోతే కొండా సురేఖను తగ్గించడానిక రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏందన్నట్టు. అట్లా కొండా సురేఖ అంతా అర్థమైపోయింది, కావాలని రేవంత్ రెడ్డి నన్ను పక్కన పెడుతున్న ఇబ్బంది పెడుతున్న అర్థమైపోయి ఇంకా కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్కి మీటింగ్స్కి అటెండ్ అవుతలేదు, కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లకు దూరం అవుతున్నది. కాబట్టి మొన్న పరకాల నియోజకవర్గం ములుగు నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి పోయినా కూడా ఎక్కడ కూడా కొండా సురేఖ పోలేదు, కనబడలేదు. ఇప్పుడు కొండా సురేఖ కొండా మురళి అంటే మొత్తం వరంగల్ జిల్లాలో చాలా ఫేమస్ పర్సన్స్. కొండా దంపతులు అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి క్యాడర్ ఉంటుంది, మంచి బలం ఉంటుంది వాళ్ళకు. కొండా చెప్తేనే ఏ పనన్నా జరుగుతుంది వరంగల్లో అనేటటువంటి పేరు ఎప్పటి నుండో ఉంది, ఇప్పటి నుండి కాదు, కాంగ్రెస్లో అంత అద్భుతమైనటువంటి పేరు ఉంది వాళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు పోలేదు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కొండా మురళి కూడా రేవంత్ రెడ్డికి దగ్గరనే, మరి ఎందుకు పోలేదు అనేది అసలు ఏం అర్థమైతలేదు. చాలామంది జనాలు కన్ఫ్యూజన్లో ఉంటుండే, రేవూరు ప్రకాష్ రెడ్డి ఇట్లా టికెట్ ఇచ్చిన ఏం కథ ఏందనేది జనాలకు చాలామందికి తెలియదు. నేను ఎందుకంటే పరకాల దగ్గర నుండి మా ఊరు జస్ట్ ఒక 8-9 కిలోమీటర్లు ఉంటుంది, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అయినా నేను మొత్తం పరకాల్లోనే చదువుకున్నా, పరకాల్లోనే పెరిగిన, పరకాల మొత్తం గల్లీ నాకు తెలుసు. ఎందుకంటే రేవూరు ప్రకాష్ అప్పటికే పరకాలలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ తెలియదు. అంతెందుకు పరకాల పొద్దుగాలు అయితే నేను ఉంటా కదా, నాకే తెలియదు. రేవూరు ప్రకాష్ 2023 ఎన్నికలలో టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లా గెలిచింది అంటే వేవ్ ఉన్నది, కాంగ్రెస్కే వేవ్ ఉంది కాబట్టి ఆ వేవ్లో రేవూరు ప్రకాష్ గెలిచిండు. కొత్త వాళ్ళు చాలామంది గెలిచిరు కదా, కొత్త వాళ్ళు చాలామంది గెలిచిరు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు కాంగ్రెస్లో. గెలవడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత. సో ఆ వ్యతిరేకతతోటి ఫస్ట్ టైం పోటీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా గెలిచేటటువంటి కార్యక్రమం జరిగింది. అయితే కొండా సురేఖ ఏమనుకుందట అంటే కొండా సుష్మితకు కాంగ్రెస్ పార్టీ నుండి పరకాల నుండి టికెట్ ఇప్పించుకొని సో పరకాల నుండి కొండా సుష్మితను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది కొండా సురేఖ కొండా మురళి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పరకాలలో టికెట్ అనౌన్స్ చేసేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి టికెట్ ఫైనల్ ఈయననే గెలిపించుకోండి ఈయనకే ఇవ్వండి అని గట్లేం ఉండదు. కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తారు టికెట్ ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది. ఇప్పుడు రేవూరు ప్రకాష్ అక్కడ నుండి పోటీ చేస్తే గెలవడు అనుకో, మరి గెలిచేటటువంటి టికెట్లు కదా హైకమాండ్ ఇవ్వాల్సింది, గెలిచే అభ్యర్థులకు హైకమాండ్ టికెట్ ఇస్తారు కదా. మరి రేవూరు ప్రకాష్ కాకుండా ఇంకో వ్యక్తికి టికెట్ ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు రేవూరు ప్రకాష్కి అంత పాజిటివ్ ఉంది అనుకుంటున్నారు, పరకాల్లో వ్యతిరేకత ఉన్నది. రేవూరు ప్రకాష్ కావాలనే కొంతమందిని పట్టించుకుంటలేడు, రేవూరు ప్రకాష్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక్కొల్లిద్దరు చెప్తున్నటువంటి మాటగా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. కాబట్టి పరకాలలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇన్ కేస్ కొండా సుష్మిత గనక ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాలలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది, అవుట్ రైట్ మీరు రాసి పెట్టుకోరు, దాంట్లో వేరే ఇబ్బందే లేదు. పరకాలలో మళ్ళా బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ కొండా సుష్మిత గనక కాంగ్రెస్ టికెట్ ఇస్తే పరకాలలో టైట్ ఫైట్ ఉంటుంది. కొండా సుష్మిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి టైట్ వార్ ఉంటుంది, గట్టిగానే పోటీ ఇస్తుంది కొండా సుష్మిత కూడా. కొండా సుష్మిత గెలిచిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇస్తే. కానీ రేవూరు ప్రకాష్ వర్సెస్ చల్లధర్మారెడ్డి వీళ్ళిద్దరు కనుక పోటీ చేస్తే చల్లానే గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు. ఇది మీరు రాసి పెట్టుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకుంటున్నామో ఎట్లైనా మళ్ళీ గెలుస్తాడు రేవూరు అని అనుకుంటున్నామో, కానీ అక్కడ అంత సీన్ లేదు, అంత ఆగమాగం పరుస్తున్నది పరకాల. ఎందుకంటే నేను మొత్తం పెరిగింది పరకాల, నా స్కూల్ మొత్తం పరకాల, కాలేజ్ ఆడనే మొత్తం ఆడనే కథ అంతా నాకు తెలుసు. సరే ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి వీడియో అయితే తినూరి ఈ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఒక మంట పెట్టి వచ్చిండు పరకాల్లో. ఇప్పుడు రేవూరు ప్రకాష్కి కొండా సురేఖకు ఒక పెద్ద పంచాయతీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండకు కూడా పంచాయతీ. ఎందుకంటే హూ ఈజ్ రేవంత్ టు డిసైడ్ ఎమ్మెల్యే టికెట్ అంటారు చాలామంది. రేవంత్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేయడానికి? అసలు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రావాలా వద్దా అని డిసైడ్ చేసేది హైకమాండ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నా రేవంత్ రెడ్డిని తీసేయాలని డిసైడ్ చేసేది హైకమాండ్. మొత్తం హైకమాండ్ డిసైడ్ చేస్తారు, రేవంత్ రెడ్డి కాదు డిసైడ్ చేయాల్సింది. హైకమాండ్ గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తారు, మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అన్నది హైకమాండ్ చూసి అప్పుడు కదా టికెట్ డిసైడ్ చేస్తారు.
రేవంత్ రెడ్డి టికెట్ డిసైడ్ చేసి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అర్థమైంది. ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఇదే, రేవంత్ రెడ్డి పరకాల పోయిండు మాట్లాడేదేదో మాట్లాడక రేవూరు ప్రకాష్ ఎవరికో చాలామందికి తెలియదు. ఇప్పటికీ పరకాల నియోజకవర్గంలో ఉన్న జనాలకు రేవూరు ప్రకాష్ ఎమ్మెల్యే అనే సంగతి తెలియదు. ఇది ఓపెన్ రియాలిటీ. ఇంకా చల్లానే అనుకుంటారు చాలామంది. అక్కడ కొండా సురేఖ సుష్మితకు టికెట్ ఇప్పించుకుందాం అనుకుంటే రేవంత్ రెడ్డిగా కొండా సురేఖకు చెక్ పెట్టిండు. ఇంకా కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మితకు టికెట్ రాకుండా చేసిండు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్థమైపోయింది కథ, ఎట్టి పర్సులో కొండా సురేఖ పెత్తనం నడవద్దు వరంగల్లో అనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వరంగల్ ఇన్ఛార్జ్ ఇచ్చిండు. వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి చెప్పినట్టు వినాలన్నట్టు ఎమ్మెల్యేలకు ఏమైనా బాధ ఉంటే ఇబ్బంది ఉంటే పొంగులేటికి చెప్పాలన్నట్టు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ కూడా అవుతున్నది. పొంగులేటి కొండా సురేఖ కూడా పడతలేదు. ఇట్లా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కొండా సురేఖకు అగ్నేస్ట్ ఉండేటటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి వెనకాల వేసుకున్నాడు. ఇంకా మొత్తం కొండా సురేఖను మంత్రి పదవిలోకి ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కాబట్టి ఇప్పుడు పెద్ద మంట అవుతున్నది కాంగ్రెస్లో తిరుగుబాటు అవుతున్నది. ఇంకా కొండా సురేఖ అవుట్ రైట్ నాకున్న సమాచారం అయితే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల కొండా సురేఖ మంత్రి పదవికి రిజైన్ చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే కడియం శ్రీహరి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో కడియం శ్రీహరి కూడా వేలు పెట్టి కడియం శ్రీహరి కూడా కావాలనే కొండా సురేఖ పైన కుట్ర చేసింది అనేటటువంటి చర్చలు కూడా వచ్చినాయి. కడియం శ్రీహరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మళ్ళీ రేవంత్ రెడ్డి. కడియంకి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాను కూడా ఒకనొక టైంలో చెప్పిండనేది కూడా వినబడినటువంటి చర్చ. అంటే కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించి ఈ మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా వినబడుతున్న అంశం. అందుకే కొండా సురేఖను టార్గెట్ చేస్తుండు, కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఇట్లా రకరకాల అంశాలు వినబడుతున్నాయి. కాబట్టి మాక్సిమం కొండా సురేఖ ఆమె మంత్రి పదవికి ఆమె రిజైన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కారణం రేవంత్ రెడ్డి అని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అంత ఈజీ కాదు రేవూరు ప్రకాష్కి రేవంత్ రెడ్డి టికెట్ డిసైడ్ చేసినంత మాత్రాన రేవూరు ప్రకాశ్ ఇక మొత్తం అట్లేం ఉండదు. సరే వీడియో వినిపించలేదు ఒకసారి చూడండి. మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశ్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. విన్నారు కదా, ఎమ్మెల్యే పేరు తెలుసలేదు రేవంత్ రెడ్డికి, మన్నం ప్రకాశ్ అని అంటున్నాడు. మన్నం ప్రకాష్ కాదు ఆయన, ప్రకాష్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయన పేరు. రేవంత్ రెడ్డి పేరు కూడా మర్చిపోతున్నాడు. ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యే పేరు రేవంత్ రెడ్డి గుర్తులేదు. ఈయన టికెట్ అనౌన్స్ చేస్తున్నాడు రేవంత్ అన్న. చూద్దాం ఏం జరగబోతుందో. కొండా వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. కొండా సురేఖ ఆమె మంత్రి పదవికి రిజైన్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండా సురేఖ వాళ్ళు చాలా కీలకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఆత్మగౌరవానికి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే అవసరం అంటే పదవులను కూడా లెక్క చేయరు. కొండా దంపతులు పదవులను కూడా లెక్క చేయరు. కాబట్టి రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టాలని చూస్తే కొండా సురేఖ అవసరం అని కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తుంది. కొండా సురేఖ తిరుగుబాటు కూడా చేస్తుంది అవసరం అనుకుంటే. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.